సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం గంభీరం రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము. గంభీరం రిజర్వాయర్లో ఎప్పుడు తరచుగా వాటర్ ఉంటూనే ఉంటుంది. కాకపోతే నిర్విరామంగా కురుస్తున్నటువంటి ఈ వానల నేపథ్యంలో గత వారం రోజులు కురుస్తున్నటువంటి వానల వల్ల ఈ యొక్క డ్యామ్ అయితే కనుక కంప్లీట్గా నిండిపోయి వాటర్ అయితే ఓవర్ఫ్లో అవ్వడం జరుగుతుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఎప్పుడు దీని లెవెల్గా వాటర్ ఉండేది, అలాంటిది ఓవర్ఫ్లో అవుతుంది. గత వారం రోజులుగా నిర్విరామంగా కురుస్తున్నటువంటి ఏవైతే ఈ వర్షాల కారణంగా ఈ యొక్క వరద నీరు అయితే కనుక పారుతూ ఉంది. ముందుకి చూస్తున్నాము. ఎన్నిసార్లు పోలీసులు వారు హెచ్చరించినప్పటికీ ఏదో సందర్శన స్థలానికి వచ్చినట్టు ఇక్కడ జనాలు వచ్చి దీన్ని చూస్తూ ఉన్నారు తప్ప ఇది రాకూడదు. ఎంతోమంది ఇందులో దిగి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం చూసాము. గత నెలలో కూడా చూసాము. గీతం చెందినటువంటి ఒక యువకుడు, అలానే అది జరిగిన ఒక 3 రోజులకి ఇంకొక సంఘటన జరిగింది. ఇటువంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో కూడా ఇది ఒక సంఘటన, ఇది ఒక సందర్శన స్థలంగా భావించి ఇక్కడికి చాలామంది జనాలు వస్తున్నారు. ఇటువంటివి మానుకొని ఈ యొక్క వరద తీవ్రత తగ్గాక వచ్చి చూడాలంటే చూడొచ్చు, కానీ ఇటువంటి పరిస్థితుల్లో కనుక వచ్చి ఇలాంటి రిజర్వాయర్ని సందర్శించడం చాలా వరకు ప్రమాదకరం అని చెప్పేసి కూడా చెప్తున్నాం. చాలా విస్తృత స్థాయిలో ఆ యొక్క ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా చేపలు పట్టే వాళ్ళు చేపలు వల్ల పట్టుకొని చేపలు పట్టడానికి కూడా వచ్చారు. కొంతమంది అయితే సరదాగా చూడడం కోసం యువత అయితే వస్తున్నారు. ఇటువంటి చర్యలు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇది నీరు అనేది అట్రాక్ట్ చేసినప్పటికీ చాలా ప్రమాదకరమైంది. సో ఇటువంటి ఈ రిజర్వాయర్ స్థలానికి మటుకు ఇటువంటి వరదల్లో మటుకు రాకూడదు. పోలీసు వారు ఎంతవరకు హెచ్చరిస్తున్నా సరే ఈ యొక్క యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాట వినకుండా ఇలాంటి సంఘటన స్థలానికి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు. దీని మీద అవగాహన కొరకు బోర్డులు కూడా, హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరిగింది. గంభీరం రిజర్వాయర్ చుట్టూ కొండల మధ్యన నడుమ ఈ యొక్క గంభీరం రిజర్వాయర్ ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడున్న చాలా మంది ప్రజలకు దాహాన్ని తీర్చే విధంగా కూడా ఈ యొక్క గంభీరం రిజర్వాయర్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ గత 7 రోజులుగా కురుస్తున్నటువంటి నిర్విరామంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఈ యొక్క రిజర్వాయర్ నిండిపోయి ఇందులో నుంచి వాటర్ అయితే ఓవర్ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఓవర్ఫ్లో అయ్యి ఈ యొక్క బోయిపల్లం గ్రామం వైపు ఏదైతే ఉందో ఆ కాలువలో అయితే మటుకు ప్రవహిస్తుంది.